గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశాల మేరకు కూడా ఓఎన్జీసీ వారు ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా పెట్రోలియం గనులు అదేవిధంగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి కూడా పరిశోధన జరుగుతుంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం, అదేవిధంగా తాళూరు, ముండ్లమూరు, అద్దంకి, అదేవిధంగా కూడా మద్దిపాడు మండలాల్లో కూడా, అదేవిధంగా నాగులపల్లిపాడు మండల పరిసర ప్రాంతాల్లో కూడా గ్యాస్ నిక్షేపాల కోసం అయితే గత కొన్ని నెలలుగా ఇక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఓఎన్జీసీ తాత్కాలిక పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి పొలాల్లో డ్రిల్లింగ్ నిర్వహించి అక్కడ గ్యాస్ నిక్షేపాలకి ఎటువంటి ఆస్కారం ఉంది, ఏ మేర నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఒక నివేదిక తయారు చేస్తున్నారు. ఈ నివేదిక పూర్తిగా కూడా హెడ్ క్వార్టర్స్ పంపించిన తర్వాత అక్కడ పరిశోధనలు జరిపి ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు ఏ మేర ఉంటాయి, అసలు ఇక్కడ ఏ విధంగా ఎంత లభించబోతుంది, దీనికి పూర్తిగా కూడా అనుకూలమైన వాతావరణమా కాదా అనే నివేదిక మటుకి ఒక 2 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగేదాని కోసం కూడా అధికారులను మనం ప్రశ్నించినప్పుడు వారు పూర్తిగా కూడా తాత్కాలిక ఆ సమాచారాన్ని ఇవ్వడానికి కూడా వారు నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా రానున్న రోజుల్లో ఇక్కడ గ్యాస్ నిక్షేపాల పరిస్థితి పూర్తిగా ఉండటం, దీనికి సంబంధించి అవసరమైతే రైతుల దగ్గర నుంచి పొలాలు ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా పూర్తిగా కూడా క్రమ పద్ధతిలో జరుగుతుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పొలాల్లో ఎక్కడైతే డ్రిల్లింగ్ నిర్వహించారో అక్కడ రైతులు ఏమనుకున్నారో వారు మాట్లాడుతున్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లాలోని ఓఎన్జీసీ అధికారులు గ్యాస్ నిక్షేపాల కోసం తవ్విన ప్రదేశంలో అయితే ఉన్నాం. ప్రస్తుతం చదలవాడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా ఒక పొలంలో కూడా 5 హోల్స్ వేసి కూడా ఇక్కడ బూడ్చి వేయడం కూడా జరిగింది. కొన్ని హోల్స్ని అయితే తాత్కాలికంగా కూడా ఇచ్చేయడింది. దీంట్లో కొంత పరీక్షలు కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన బ్లాస్టింగ్ వాడే వైర్లు కూడా అన్ని ఇక్కడే వదిలేయడం కూడా జరిగింది. పూర్తిగా కూడా ఇది కొంతకాలం నుంచి అంటే ఈ పరిశోధనకు సంబంధించి కొన్ని నివేదికల ఆధారంగా కూడా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డేటా అయితే రావాల్సి ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని వర్షాలు పడటం వల్ల కూడా ఈ పరిశోధనకు కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. కాకపోతే ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల సుమారు 5 మండలాలు అంటే పొదిలి, తాళ్ళూరు, ముండ్లమూరు, అద్దంకి, ఇక్కడ మద్దిపాడు మండలాల్లో ఈ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి ఆధారంగా కూడా అయితే అధికారులు ఓఎన్జీసీ అధికారులు పరిశోధనలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ సంబంధించి ఈ పొలాలకు సంబంధించి కొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఆ రైతులు ఏమనుకుంటున్నారు, ఈ గ్యాస్ నిక్షేపాలకు సంబంధించి ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు, ఒకవేళ గ్యాస్ నిక్షేపాలు కానీ ఇక్కడ దొరికితే ఏంటి వారి పరిస్థితి, కొద్ది ఆనందం వ్యక్తం చేస్తారా, లేకపోతే అసలు వారి స్పందన ఏముందో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ రైతులు స్థానికంగా ఉన్నటువంటి వారు, ఓఎన్జీసీ అధికారులు గత కొంతకాలంగా ఈ పరిసర ప్రాంతాల్లో వారికి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారంగా అంటే శాటిలైట్ రిపోర్ట్ ప్రకారం కూడా తవ్వకాలు జరుపుతున్నారు ఇక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయండి. ఒక రైతుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం చెప్పాలి చెప్పండి. అంటే మీరు ఎలా, అంటే ఒక రైతు ఇక్కడ మీ పొలాల్లో వచ్చేసి వాళ్ళతో తవ్వి చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. ఒకవేళ మీరు రైతు ఇక్కడ పొలం పండిస్తూ ఉంటారు, ఇలా తవ్వటం వల్ల మీకు ఆనందంగా ఉందా, లేకపోతే అసలు మీరు రైతుగా ఏ విధంగా అనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు రైతు వ్యవహారంలో ఏంటంటే ఈ పొలాలన్నీ మావి కాబట్టి మాకు సంబంధించిన ఉన్నాయి. వీటిల్లో ఈ ఆయిల్ వచ్చిందని ఇది డీజిల్ ఇవన్నీ వస్తాయని పరిశీలిస్తున్నారండి. అది ఎంత మట్టి నిజమో అది తర్వాత మా పొలాలు ఏం చేయాలని మాకు అర్థం కావట్లా, మాకేం తెలియటం లేదు. అధికారులు మీకు ఏమైనా తెలియజేశారంటే మీ పొలంలో బెజ్జాలు పెడుతున్నాము ఇలాగా ఏమి చెప్పలేదండి మాకు అధికారులు. నేను చెప్పాలా, ఊరికి అడిగితే ఆయిల్ కోసం ఆయిల్ పడితే తీస్తున్నాం, సరే ఆ బోర్లు వేసే కాడ సరే తినేసి మేము కామ్గా ఉన్నాం. ముఖ్యంగా ఈ పొలంలో ఏ పంటలు పండిస్తుంటారు మీరు? ఈ పండు దీంట్లో పొగాకు, శనగ, ఈ 2 జాస్తిగా ఇంకా కొన్ని రకాలు ఇది నువ్వులు కానీ సజ్జ, జొన్న ఇవి కూడా వేసుకుంటుంటాం. అది అయితే మీకు ఆనందమే అంటారు. ఒకవేళ గ్యాస్ నిక్షేపాలు పడి అనుకో మీకు భూములకు కూడా విలువలు వస్తాయి, బాగా రేటు పెరుగుతుంది, ఆనందంగా ఉందా, లేకపోతే మీరు పంట పండించే పొలం నాశనం అయిద్దానో, లేకపోతే ఇంకో ఏదైనా బాధ ఏమైనా ఉందా మీకు? నాకు అదేం లేదండి, వస్తే ఆయిల్ వచ్చిందని మాకేం చెప్పాలి. తర్వాత అడిగితే ఆయిల్ వచ్చి చూస్తున్నానే కానీ ఇంకేం 2 మాట చెప్పాలా మాకు. అది వస్తే ఆయిల్ వస్తే ఏం జరిగిందో మాకు మట్టుకు ఏం అర్థం ఉంది మాకు తెలియదు కదా. అప్పుడు పొలాలు చెడిపోతాయా బాగుంటాయా అది తర్వాత సంగతి, అది తెలియదు కదా. మీరు చెప్పండి, అంటే మీ ప్రాంతంలో అంటే వాళ్ళు చెప్తుండేమంటే మేము అనుమతులు తీసుకొని ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు, మీరైతే కొంతమంది ఇప్పుడు చెప్తున్న రైతు ప్రకారం మాకైతే ఎటువంటి సమాచారం లేదు, మీ పొలాల్లో తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు రైతులు కనుక్కొని తీసుకుంటే ఇబ్బంది లేదు. రైతులు పర్మిషన్ లేకుండా వాళ్ళ చేనులో
రంధ్రాలు వేసి చెకింగ్ చేసుకొని లోపల ఏదో బ్లాస్టింగ్ చేసుకొని చేస్తున్నారు. ఇది పడితే మంచిది, రైతులకు కూడా లాభదాయకరమే. ప్రభుత్వం దాని అనుమతులు ఇచ్చి రైతులకు ఇచ్చి ఏదో వాళ్ళకి సరిపోయినట్టు ఉండాలి. ఈరోజు పంటలు 3 పంటలు పండుతుంటాయి ఇక్కడ ఈ ఏరియాలో. ఈ పంటలు పండించుకునే పొలాలు వాళ్ళు తీసుకొని వీళ్ళకి చెప్పకుండా స్వాధీనం చేసుకుంటారని అదొక భయం, ఆందోళన ఉంది రైతులకి. అంటే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతులతోటి ఒక వచ్చిన నివేదిక, అంటే శాటిలైట్ నివేదిక ఉంటుంది, అంటే ఎక్కడెక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉంటాయి ఏంటనేది. దాని ప్రకారమే వాళ్ళు పరిశోధనలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మీరు పంట పండించే పంట అంటే కొన్ని ప్రాంతాల్లో మేము పంటలు పండించుకుంటాము, మాకు భూమి తల్లితో సమానం అని చెప్పేసి కొంతమంది భూములు ఇవ్వరు. మీరు ఒక రైతుగా అలాంటి దాంట్లోకి సహకరిస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే ఏంటి అనేది చెప్పంటున్నారు. అసలు మీరు రైతుగా అసలు మీరేమనుకుంటున్నారు? ఇటు తవ్వకాలు జరపడం మంచిదని భావిస్తున్నారా, లేదు ఏ ప్రాంతాలు మేము పంటే పండించుకున్నామని మీరు భావిస్తున్నారా? పనికిరాని బీడు భూములు అయితే ఓకే, మాకేం ఇబ్బందికరంగా లేదు. పారంబోకు పొలాలు అవి పనికిరాని పనికి రాకుండా ఉండే పొలాలు అయితే మనకి ఇబ్బందికరంగా ఉండదు. పండించే పనులు వేయాలంటే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది, తల్లితో సమానంగా ఉండదు భూమి రావాలంటే జనాభా పెరిగేది కానీ భూమి పెరగదు ఎప్పుడైనా. భూమిని వినియోగం చేసుకుంటే ఎలా ఇప్పుడు దాన్ని వాడుకుంటే ఉపయోగం లేకుండా. ఇప్పుడు దానికి గ్యాస్ ఇవన్నీ అవసరం లేదు కదా. ప్రజలకు కావాల్సింది రైతు పండించే పంట. ఈ రైతు పండిస్తే అన్నం తింటే 3 పూటలు తింటున్నారు ప్రజలు. గ్యాస్ వల్ల ఏం ఉపయోగం లేదు కదా. అది ఎక్కడో పారంబోకు పొలాల్లో తీసుకుంటే మంచిది. రైతులు వాటిలో తీసుకుంటే అది ఇబ్బందికరంగా ఉండదు రైతులకు కూడా జీవనాధారంకి. అంటే గతంలో ఇటువంటి పరిశోధనలు ఇక్కడ జరిగినాయి అని చెప్పి మీకు ఏమైనా తెలుసా? ఇప్పుడే మొదటిసారి చెప్తున్నారు? ఇప్పుడే మొదటిసారి. మాకు తెలిసిన వరకు గతంలో ఎప్పుడు జరగల, ఎవరో తెలియదు. వాళ్ళు వచ్చి ఎందుకు చేస్తున్నారు, బోర్లు వేసి వెళ్తున్నారు, ఏ చూస్తున్నారు, అక్కడ వేస్తున్నారు, ఇక్కడ వేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ కనీసం ఎవరికి అవగాహన కానీ ఎవరికి కానీ తెలిసి ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు ఇవ్వట్లా. వాళ్ళ పైన వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. అంటే ఖచ్చితంగా ఇలాంటివి జరిగేటప్పుడు సంబంధిత లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రైతులకు తెలియజేయాలి, మీ భూముల్లో ఇలా పరిశోధన చేస్తామని. అలా తెలియజేయటం కానీ ఏం లేదా? తెలియజేయడం అసలు ఏం లేదు. ఎవరు చేసినా కూడా తెలియజేయాలి అసలు. దాని మీద ఏమైనా అధికారులు మీరు కలవటం జరిగింది, జరగటం ఏం జరగల. వాళ్ళు వేసుకుని వెళ్ళారు, వీళ్ళు వ్యవసాయం మామూలుగా దున్నుకుంటూ ఉన్నారు, సేద్యం చేసుకుంటున్నారు. చెప్పండి, మీ ప్రాంతం ముఖ్యంగా మీ ప్రాంతంలో ఇటువంటి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక సమాచారం ప్రకారం వీళ్ళు ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు గ్రామస్తులుగా? మాకైతే ఇక్కడ త్రవ్వకాలు జరపటం అయితే సంతోషమే. కానీ మా ప్రజలకు తెలియజేసే రైతులకి మీరు తవ్వకాలు జరిపితే కొంచెం అనుకూలంగా ఉంటుంది. అది కొంచెం బాధాకరంగానే ఉంది. ఇప్పుడు మంచి భూములు 2-3 పంటలు పండుతాయి, మాకు దినదినము పెరుగుదల ఉంటుంది ఆహార విషయంలో. ఒక్కసారి ఒకవేళ నిక్షేపాలు పడితే మీరు 1 కోటి రూపాయలు ఇస్తారు పొలానికి. 1 కోటి రూపాయలు అంతటా రైతు అయిపోతాడు కదా. మీరు కొన్ని వేల కోట్లు అమ్ముకుంటారు, ఆ రైతు ఇక్కడికి ఏం పండించుకోలేడు, బతకలేడు. కాబట్టి కొంచెం చెప్తే ముందుగా ఇదిగో నీకు పెళ్లి చేస్తానని చెప్పి కొడుకు చెబితే వాడు ఆనందిస్తాడు. చెప్పబెట్టుకొని ఒక అమ్మాయిని చేసుకుంటే నీకు పెళ్లి చేస్తాను ఇష్టపడతాడా? అలాగనే ఉంటాయి పొలాలు కూడా. కాబట్టి ఆనందం మాకు అందరికీ. మంచి నిక్షేపాలు దొరికి పెట్రోలు బంగారం ఏదో దొరికిందంటే ఆనందపడతాం. మాకు కూడా ఏదైనా సదుపాయాలు కల్పిస్తే రైతులందరూ బాగుపడతారు, మా గ్రామం బాగుపడుద్ది. అంటే ఇటువంటి పడటం వల్ల, అంటే గ్యాస్ నిక్షేపాలు ఉండటం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి, కొద్దిగా అందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది. అలాగా మీరేమైనా ఆనందంగా ఉన్నారు? మేము ఆనందమే. మీరు ఇక్కడ ఎంటర్ అయినప్పుడు మేము గమనించాము. నేను అడిగాను, ఇక్కడ రవిప్రియ దగ్గర దిగినప్పుడు నేను అడిగాను. అక్కడ మన ఎవరు ఉన్నారు చిత్రం పేరు అడిగితే అన్న ఇది మనకు సంబంధించింది, మేలు కొరకేనని చెప్పి అన్నాడు. ఓకే మంచిది, ఇలాంటి తవ్వకాలు జరపండి, ప్రజలకు తెలిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆ రోజు అన్నాను కూడా. చాలా మంచిదే, చాలామంది పని బాటలు దొరుకుతాయి, అందరూ ఉపాధి కల్పిస్తారు కాబట్టి మేము ఆనందపడతాం. ఒకసారి మీరు ప్రజలకు తెలియజేయండి, బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది మొత్తానికి కూడా చదరవాడ ప్రాంతం, అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని 5 మండలాల్లో జరుగుతున్నటువంటి ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాల తవ్వకాల విషయంలో మేమైతే కొంతమేర ఆనందంగా ఉన్నాం. కానీ మాకు కొద్దిగా ముందస్తు సమాచారం ఇచ్చి మా పొలాల్లో తవ్వకాలు జరిపితే మేము ఏం చేయాలనేది ఆలోచిస్తాము. ఎందుకంటే గ్యాస్ నిక్షేపాలు ఏర్పడితే కొద్దిగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అదేవిధంగా కూడా కొంత భూమికి కూడా విలువ పెరుగుతుంది. కాబట్టి మేము ఆనందంగానే ఉంటాం. కానీ ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న అధికారులు కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ, రైతులు కానీ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా పొలాల్లో ఇలాగా డ్రిల్లింగ్, అదేవిధంగా కూడా బ్లాస్టింగ్ చేసి తవ్వకాలు జరపడం మాకైతే కొంత బాధ కలిగిస్తుందని చెప్పి స్థానికంగా ఉన్న రైతులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, చదరవాడ, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.